అసలు టమాటో రైస్ గూడా ఇంత టేస్టీగా ఉంటదని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. చాలా సార్లు తిన్నా గానీ ఇంత టేస్టీగా నాకెక్కడ అనిపియలేదు. ఈరోజైతే తింటుంటే తినాలనిపిచ్చింది. అంత బావుంది. అట్లనే ఈజీగా జస్ట్ 10 మినిట్స్‌లోనే జేసుకోవచ్చు మనం ఇంట్లో ఉన్న వాటితోనే. ఫస్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకొని, జీలకర్ర, ఆవాలు అట్లనే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై జేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాతకి ఆనియన్స్ వేసి ఫ్రై జేసుకోవాలి. అట్లనే కొంచెం అల్లం పేస్టు, టమాటోస్ చిన్న చిన్నగా తరుగుకొని వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, కారం అట్లనే వైట్ రైస్‌ని పొడి పొడిగా వేసుకోవాలి. అది మొత్తం అన్నంకి పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అట్లనే స్టవ్ పైన ఉండనియాలి. మాడిపోతుంది. మాడిపోకుండా చూసుకోండి. తినేటప్పుడు మాత్రం నిమ్మకాయ పిండుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. మీకు ఔట్ సైడ్ ఫుడ్ తినాలనిపించినప్పుడు ఒకసారి ఇట్లా ట్రై చేయండి.